సరి చూసుకోవాలి. అలానే దీని తర్వాత వచ్చేటువంటి దిక్కు ఆగ్నేయం. ఈ ఆగ్నేయానికి ఆధిపత్యం వహించేటువంటి వాడు నవగ్రహాలలో శుక్రుడు సంపూర్ణమైనటువంటి స్త్రీ గ్రహం. అందుకని ఇంట్లో ఎవరికైనా సరే ఆడవాళ్ళకి తరచుగా కనుక ఇబ్బందులు కలుగుతున్నాయి, స్త్రీ సంబంధమైనటువంటి అనారోగ్యాలు వస్తున్నాయి అన్నట్లయితే కనుక ఈ దిక్కులో దోషం ఉంది అని చెప్పని తెలుసుకోవచ్చు. దీని తర్వాత ఉండేది దక్షిణానికి ఆధిపత్యం వహించేటువంటి వాడు కుజుడు. ఈ కుజుడు చాలా తీవ్రమైనటువంటి గ్రహం. ఈ యొక్క దిక్కు దక్షిణ దిక్కు కనుక మనకు అనుకూలంగా లేకుండా ఉన్నట్లయితే యాక్సిడెంట్స్ కలగడం, తరచూ ప్రమాదాలు సంభవించడం ఇలాంటి జరుగుతూ ఉంటాయి అనమాట. ఏంటి తరచుగా ఎందుకు యాక్సిడెంట్స్ అవుతున్నాయి అని అంటే గనక అప్పుడు మన ఇంట్లో కుజుడి యొక్క స్థానమైనటువంటి దక్షిణం సరిగ్గా లేదు అని అర్థం. వెంటనే దాన్ని కావాల్సినటువంటి రెమెడీ చేసుకునేటువంటి ప్రయత్నం మనం చేయడం అనేది మంచిది. దీని తర్వాత ఉండేటువంటి దిక్కు మనకు వచ్చేటువంటిది నైరుతి. ఈ నైరుతికి ఆధిపత్యం వహించేటువంటి వాడు రాహు. ఈయన రాక్షస గ్రహం. అలానే దిక్కు కూడా అధిపతి కూడా నైరుతి అనేటువంటి వాడు కూడా రాక్షసుడే. ఈ దిక్కు గనక అనుకూలంగా లేకపోతే సాధారణంగా ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఉంటుందండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. ఈ దిక్కు కనుక సరిగ్గా అనుకూలంగా లేకపోతే వచ్చే ప్రమాదం ఏమని చెప్తున్నారు, కుటుంబంలో ఎప్పుడుగా కలతలు ఉంటాయి. మూడు పిల్లలు కూర్చునేది అక్కడే, మరి కలతలు అక్కడ కాదు ఎక్కడి నుంచి పుడితే ఆ దిక్కు సరిగ్గా లేకపోతే అందుకోసం అని చెప్పని కుటుంబంలో ఎప్పుడు మానసిక అశాంతి ఉంటుంది, చికాకులు ఎక్కువగా ఉంటున్నాయి అంటే ఈ దిక్కు సరిగ్గా లేదు అని అర్థం చేసుకోవాలి. దీని తర్వాత వచ్చేటువంటి మరో ప్రధానమైన దిక్కు పడమర. ఈ పశ్చిమానికి ఆధిపత్యం వహించేటువంటి వాడు శనీశ్వరుడు. శనీశ్వరుడు పరిపాలన చేసేటువంటి ఈ దిక్కులో గనక దోషం ఉన్నట్లయితే గనక పనులు, ఆయనకు ఉన్నటువంటి పేరేమిటి, మందుడు, నిదానంగా నడిచేవాడు కనుక పనులు కూడా నిదానంగా నడుస్తాయి. వేగాన్ని పుంజుకో, నడకన సాగుతూ ఉంటాయి. దీని తర్వాత ఉండేటువంటి దిక్కు వాయువ్యం. ఈ వాయువ్యానికి ఆధిపత్యం వహించేటువంటి వాడు చంద్రుడు. ఈ వాయువ్య దిక్కు గనక అనుకూలంగా లేకపోయినట్లయితే గనక ఎప్పుడు కూడా ఏదో ఒక ఒడిదుడుకులైనటువంటి వాటిని ఎదుర్కొంటూ ఉంటాం. జీవితం ఒక గ్రాఫ్ లాగా వెళ్తూ ఉంటుంది కానీ చక్కగా ఒక సరళరేఖ లాగా వెళ్ళడానికి అవకాశాలు రావు. దీని తర్వాత ఉండేటువంటి ప్రధానమైనటువంటి దిక్కు ఉత్తరం. దీనికి ఆధిపత్యం వహించేటువంటి వాడు బుధుడు. వ్యాపార పరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు ఇబ్బందులు వస్తున్నాయి, ఇంట్లో పిల్లలు సరిగ్గా చదువుకోవడం ఇట్లాంటివన్నీ మనకు కనబడుతున్నాయి అంటే ఈ ఉత్తరంలో దోషం ఉంది అని తెలుసుకోవాలి. దీని తర్వాత ఉండేది మనందరం పరమ పవిత్రంగా భావించేటువంటి దిక్కు ఈశాన్యం. దీనికి ఆధిపత్యం వహించేటువంటి వాడు గురువు. అలానే కేతు, ఇద్దరు కూడా కలిపి దీనికి ఆధిపత్యం వహించేటువంటి వారు అవుతారు. ఈ దిక్కు కనుక అనుకూలంగా లేకపోతే ఇంట్లో పిల్లలకి కలిసి రాదు. ఇంట్లో పిల్లలు ఏమైనా ఇబ్బంది పడుతున్నారు అంటే ఈశాన్య దిక్కు అనుకూలంగా లేదు అని తెలుసుకోవాలి. ఇట్లా ఈ 8 దిక్కులను బట్టి మనకు కలుగుతున్నటువంటి సమస్యలను బట్టి ఆయా దిక్కుల్లో దోషాలు ఉన్నాయని తెలుసుకొని వీటి నుంచి మనం రక్షణ పొందేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఈ దిక్పాలకులందరికీ కూడా ఆధిపత్యం వహించేటువంటి వారు ఎవరు, సాక్షాత్తు శ్రీమన్నారాయణ. అందుకనే ఆ ఇంట్లో మనం సుఖశాంతులతో ఉండాలని చెప్పనే గృహప్రవేశం చేసేటువంటి సందర్భంలో మనం చేసేది సత్యనారాయణ వ్రతము. అందుకని ముందు ఏ దోషం కనబడుతున్నా మనకి ఇంట్లో ప్రతినిత్యం కాస్త విష్ణు సహస్రనామం పారాయణ చేసుకుంటూ క్రమేపీ నిదానంగా ఈ వాస్తుపరమైనటువంటి దోషాన్ని సరి చేసుకునేటువంటి ప్రయత్నం కనుక వాస్తు పండితుల ద్వారా చేయించుకున్నట్లయితే మనం మంచి